హాయ్ ఫ్రెండ్స్. ఒక గొప్ప కొటేషన్ ఉంటది. మన ప్రపంచమంతా, దేశమంతటా మారు మోగుతది. అది ఫేమస్ అయింది. ఏదో కొటేషన్ చెప్పాలనా? రైతే రాజు. రైతే రాజు. ఇట్లా అయితే రైతు రాజు ఎలా అయితాడు? ఒక రైతు ఎలా గొప్పవాడైతాడు? నష్టపోవడం, వేల రూపాయలు ఖర్చు పెట్టడం, 3 సార్లు నాటేసినా వర్షం ఎక్కువయి వచ్చినాయి. అది కామన్. కానీ ఇప్పుడు నా పైన ఒక చెరువులోకెళ్ళి ఇంకో చెరువులోకి నీళ్ళు పోతాయి. ఆ కట్ట తెగిపోతది ప్రతి సంవత్సరం. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఎవరిని అడగాలి? అసలు ఎవరు బాధ్యులు? ఈ నష్టపరిహారం ఎవరిస్తారు? అది తెగిపోవడం ఏంది? అది ఎవరు పట్టించుకోకపోవడం ఏంది? రైతులే యేసుకుంటారు ప్రతి సంవత్సరం. మరి గవర్నమెంట్ పట్టించుకుంటదా? ఎవరిని తప్పు పట్టాలి? గ్రామ పంచాయతీ పట్టించుకుంటదా? లేకుంటే రాజకీయ నాయకులు పట్టించుకుంటారా? ఎవరిని అడగాలో ఒకసారి మీరే కామెంట్‌లో తెలియచేయండి. ఇది నా భాగం మొత్తం మునిగిపోయింది. 99% మునిగిపోయింది. 1% ఇదొక్కటే బాగుంది. మీరే చెప్పండి అసలు. దీనికి గల కారణం ఎవరు? లైఫ్ లాంగ్ పరిష్కారం ఎవరిస్తారు? ఎవరిని కంప్లెయింట్ చేయాలి? ఎవరిని అడగాలి? ఒకసారి మీరే చెప్పండి ఒకసారి. సరేనా? చెప్పండి. ఇంత నష్టం, వేల రూపాయలు నష్టపోవడం ఎంత బాధాకరమో ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఇది మా పొలం. మా పరిస్థితి ఇట్లుంది. 3 సార్లు నాటేసినాం. 3 సార్లు గూడా ఇలాగనే ఇప్పుడైతే తెగిపోవడం బట్టి అది ఓళ్ళు గూడుపుతారెవరో, గూడుపరెవరో, ఎవరు గూడుపుతారు? ఎవరినడగాలి? ఎవరు పట్టించుకుంటారు? మీరే ఒకసారి కామెంట్‌లో తెలియచేయండి. సరేనా?